వెల్కమ్ టు 99 టీవీ స్టూడియో. వంగవీటి మోహన్ రంగ పేరు చూడటానికి సింపుల్గా ఉన్న ఆయన మరణించి చాలా సంవత్సరాలైనా ఈరోజు 79వ జయంతి జరుపుకుంటున్నా ఇప్పటికీ ఆయన పేరు ప్రస్తావన లేకుండా రాజకీయం లేదు, ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఏపీ పొలిటికల్ డైనమిక్స్ కూడా ఎక్కడ మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. అసలు ఏంటి వంగవీటి మోహన్ రంగ అంటే ఎందుకు ఇంత ప్రాశస్త్యం, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రకి ఆయనకున్న ఆ లింక్? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కదా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ మాటకు వస్తే కూడా ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. అనేక మంది మనకి ఇప్పటికీ కూడా ఆ జయంతి కానీ వర్ధంతి కానీ హైదరాబాద్లో కూడా చాలా ఘనంగా నిర్వహించేటువంటి అభిమానులు ఉన్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇన్ని దశాబ్దాలు, సంవత్సరాలు కాదు దశాబ్దాలు అయిన తర్వాత కూడా ఇంత అభిమానం, పైకి ఇంకా చెప్పాలంటే జనరేషన్స్ టుగెదర్ అని చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెరుగుతుందే తప్ప తరుగుతున్నటువంటి లేదు. అది ఒక ఇది కారణం ఏంటి అన్నట్టయితే ఒక అణగారిన వర్గాలకి మనకు తెలుసు, చెప్పాలంటే 70వ దశకం నుంచి తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒక పేదరికం, ఎంత పేదరికం అంటే ఆ పేదరికానికి కులం లేదు, ఆ పేదరికానికి మతం లేదు, కానీ ఆ పేదరికానికి ఆకలి ఉంది, ఆ పేదరికానికి అసమానతలు ఉన్నాయి, ఆ పేదరికంలో ఒక న్యూనతాభావం ఉంది, పెత్తందారి పోకడ లేక అణచివేత ఉంది. సో వీటన్నిటి మీద వ్యతిరేకంగా మేము కూడా మనుషులమే, మాకు మానవత్వం ఉంది, మాకు హక్కులు ఉన్నాయి, వీటి కోసం మేము నిలబడతాం, ఈ దోపిడీ విధానాలకు మేము ఎదురేకి పోరాటం చేస్తాం అనటానికి ఒక ప్రతినిధి కావాల్సి. ఆ ప్రతినిధిగానే ఆ రోజున ఒక్క అడుగు మనం బ్రీఫ్గానే వెనక్కి వెళ్ళినట్లయితే వంగవీటి రంగ సోదరుడైనటువంటి వంగవీటి రాధ, ఆయన ఆ రోజున అంటే ఈ సినిమాల్లో బయట పరిచయాలు అన్ని వేరు కానీ బట్ మాకున్నటువంటి ప్రత్యక్ష పరిచయాలతో, నేను అప్పుడు హై స్కూల్ స్టూడెంట్ని చెప్పాలంటే, ఆ రోజున ఈ మన వర్కర్స్, ఆటో వర్కర్స్ యూనియన్ అని చెప్పని కానీ, ఇట్లా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ కానీ ఇలాంటివి కొన్ని ఏదో గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అందులో వాళ్ళకి కష్టపడి నిజానికి కారు తోలేటువంటి వాళ్ళ నేను పార్టీల పేరుతో యూనియన్ల పేరుతో వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేసేటువంటి వాళ్ళకి ఒక ఫ్రిక్షన్ మొదలైంది. దరిమిలా మొదలైనటువంటిది క్రమక్రమంగా ఆ తర్వాత ఇది అవ్వడం, ఆ తర్వాత జయాంధ్ర. చాలా మంది ఏంటంటే అంతవరకే మాట్లాడుకుంటారు కానీ ఇందులో ఒక విడదీయలేనటువంటి ఒక మహా ఉద్యమంలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఏంటంటే అది జయాంధ్ర ఉద్యమం. జయాంధ్ర ఉద్యమ కాలంలో ఆ రోజున విశాఖపట్నంలో ఏంటంటే, సరే ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధానం కాబట్టి యూనివర్సిటీసే కదా ఉద్యమాలకి వేదికలు. అక్కడ వెంకయ్య నాయుడు గారు ఆయన ఏంటి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన మన ఆంధ్రసేనకి ఆయన ప్రధాన కార్యదర్శిగాను అధ్యక్షుడిగాను ఆయన ఉంటే, అయితే ఇక్కడ ఒక మంచి యూత్ ఫోర్స్ ఉన్నటువంటి విజయవాడే కదా అప్పుడు ఉద్యమాలకి. విజయవాడలో వంగవీటి రాధ ఉన్నటువంటి ఆయనకున్న దీంతో అక్కడ కూడా చాలా క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో ఇదేవాళ్ళు. ఆ రోజున వాళ్ళతో పాటు తన సోదరుడైనప్పటికీ కూడా రంగాన్ని కూడా ఒక అనుచరుడిగానే తను ట్రీట్ చేశాడు తప్ప ఎక్కడ కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది, వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాడు. సరే, అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ఉద్యమంతో ఒక గుర్తింపు వచ్చింది ఎవరికి, రాధకి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో కనుక వస్తే ఒక ఫోర్స్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనం రాజకీయాల్లోకి ఆహ్వానిద్దామని చెప్పి కాంగ్రెస్ లో ఒక వర్గం ప్రయత్నం చేయటం రాదని, దానికి ఆయన కొంత ముందు హెసిటేట్ చేసిన తర్వాత సానుకూలంగా స్పందించి ఆలోచిద్దాం అనుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలు ఇవన్నీ ఉన్న సందర్భంలో సరే ఒక చోట ఆయన నమ్మించి తీసుకెళ్ళడం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ నమ్మించి తీసుకెళ్ళినటువంటి చోట అక్కడికి వెళ్ళినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన నేత, అయితే నాగళ్ళ శివరాం అనేటువంటి వ్యక్తి అప్పుడు యువజన కాంగ్రెస్ నాయకుడు. అయితే అదే ఇక్కడ సామాజిక వర్గాల పార్టీలు అనేవి ఊరికే ముసుగులు మాత్రమే నిశ్చితంగా పరిశీలిస్తే. అక్కడికి వాళ్ళకి ఒక మద్దతుగా కుట్ర జరిపినటువంటి కుట్రదారులు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఉభయలు కూడా కలిసి ఒక కుట్ర పన్నారు అనేటువంటిది అప్పుడు వచ్చినటువంటి వార్తలు. దానికోసం అని చెప్పని ఏంటంటే, ఎందుకని మనం ఈ సినిమాల్లో కూడా ఈ మధ్య చూసాం, ఈ జనరేషన్ కూడా తెలుసు కదా,
మన వెంకటరత్నం గారు ఆయన హత్యకి కారకుడని ఇలాగే ఏదో చేసిన తర్వాత చాలా బ్రోటల్ గా నమ్మించి చేశారు. దానికి కారణం ఏంటి అని అంటే అప్పుడు చెప్పినటువంటిది, ఇలాంటి వ్యక్తి గనక రాజకీయాల్లోకి వస్తే ఈ రాజకీయ దళారులకి అసలు ఇంకా ఆశ్రయం అనేది లేదు. పూర్తిగా ఒక పీపుల్స్ లీడరే ఇదైపోయినట్టయితే మరి ఈ సోకాల్డ్ కాంట్రాక్టర్లో లేకపోతే ఇంకోటో వీళ్ళందరికీ దోపిడీదారులకి అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా రానివ్వకూడదు అనే దీంతోనే బ్రూటల్ గా చేయటం. తదనంతర కాలంలో ఆ నాయకత్వాన్ని ఈయన తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక దశలో ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, మిగతావి కావచ్చు, ఒక దశలో కొంత స్లో డౌన్ అయిన పరిస్థితి. ఆ స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళా కొన్ని ఇష్యూస్ మీద కమ్యూనిస్టులు ఏం చేశారు అంటే, కమ్యూనిస్టులు అక్కడ విజయవాడలో ప్రధాన ప్రత్యర్థులు కమ్యూనిస్టులే కదా, వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఏమైనా సరే ఈ ఆర్గనైజేషన్ సప్రెస్ చేసేయాలని చెప్పని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని ఏకపక్షంగా విద్యార్థుల మీద, విద్యార్థి సంఘాలే ప్రాతిపదిక, జయాంధ్ర అసోసియేషన్ టైంలో యునైటెడ్ ఇండిపెండెంట్స్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి ఫామ్ చేసింది. రాధా ఫామ్ చేసింది ఆయన. యుఏ అంటే యునైటెడ్ ఇండిపెండెంట్స్ విచ్ ఇస్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. మనకు రాజకీయాలతో, విద్యార్థులకు రాజకీయ పార్టీలతో అనుబంధాలు ఉండకూడదు అనేటువంటి దీంతో యుఏ వర్సెస్ కమ్యూనిస్టులు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఈ రకంగా ఉండేది అక్కడ. దీన్ని అసలు పూర్తిగా రూట్ అవుట్ చేస్తే గానీ మనకి యూత్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అనే దీంతో కమ్యూనిస్టులు వాళ్ళు ప్లాన్ చేసుకొని కాలేజీల మీద వాటి మీద అటాక్స్ చేయటం ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యం. అప్పుడు నేను యుఐ తరఫున ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. అదే కాలేజీలో మాకు బయట నుంచి మా నాయకుడు దేవినేని నెహ్రూ. మీరు చాలా ఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయితే. 80s వరకు కూడా. తర్వాత దేవినేని నెహ్రూ సోదరుడు మురళి కాలేజీలో ఉండేవాడు. ఇప్పుడు ఇంకొక జ్ఞానేశ్వర్ అని చెప్పని అలియాస్ జానీ, మేమంతా కూడా కాలేజీలో ఉండేవాడు. మీరు ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు, మనం జానీని కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో మేము కాలేజీ లోపల ఉండేటువంటి వాళ్ళు, మాకు మద్దతుగా నెహ్రూ ఉండేవాడు. ఏదైనా ఇష్యూస్ ఉంటే నెహ్రూ ఏమో రంగాకి ఈ విద్యార్థి సమస్యలు అన్ని తెలియజేయడం, ఇట్లా ఉండేది వ్యవహారం. సో ఆల్ ఈజ్ వెల్, బాగుండేది. ఎక్కడా కూడా ఇందులో క్యాస్టిజం అనేది ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా అణగారిన వర్గాలు అనేటువంటిదే దోపిడీ విధానాలకు ఏదో రకంగా ఇదైనటువంటి వాళ్ళు, వాళ్ళకి మనం ఏదైనా చేయాలనేదే. ఇంకా చెప్పాలన్నట్లయితే ఆ రాధా దగ్గర నుంచి రంగా మర్డర్ అయ్యేంత వరకు కూడా చూసుకుంటే ఆ వెనక ఉన్నటువంటి అనుచరులు ఎవరయ్యారంటే వివిధ మతాలకి, వివిధ కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కుడి ఎడం భుజాలుగా ఉండేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఆయన బతికే ఉన్నాడు. ఎవరైనా అడగచ్చు. దూపాటి నరసింహారావు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో. ఆయన రాధా నుంచి కూడా అనుచరుగా ఎలియాస్ నరిసన్న అని చెప్పంటారు, తను ఉన్నాడు. తర్వాత జోషి అని చెప్పని విజయవాడ 1 టౌన్ లో ఉండేవాడు, ఆయన లేడు, చనిపోయాడు. తర్వాత నానాజీ కూడా చనిపోయాడు అని విన్నా నేను. ఇలా ఒక అంటే ఇటు ముస్లిం కమ్యూనిటీ నుంచి కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కానీ, ఇతరత్ర దీని నుంచి కానీ, తర్వాత ఇంకా అసలు తెలుగు సంబంధం లేనటువంటి అరవభాస్కర్ అని చెప్పని, ఇట్లా అందరూ అన్ని రకాల వీళ్ళందరూ ఏంటంటే ఒక పేదరికంలో ఏదో రకంగా ఈ ఆధిపత్య ధోరణులకి ఇబ్బందులు పడినటువంటి గ్రూప్ అనమాట ఇదంతా కూడా. సో అలా ఉండేది. అనుబంధంగా ఈ స్టూడెంట్ గ్రూప్ కూడా ఉండేది. స్టూడెంట్స్ కూడా అప్పట్లో అంతా ఏముంది, మిడిల్ క్లాస్ కాలేజీల్లో ఏదన్నా వాళ్ళు స్టైఫండ్ ఇస్తానో, లేకపోతే కాలేజీలో ఇంకేదన్నా ఇస్తానో అలా. ఇది ఇప్పుడు మనకి ఇద్దరు యుఐ విద్యార్థి నాయకులు మీరు ప్రస్తావించారు, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని. అప్పటి వాటితో సంబంధం ఉన్న ఇద్దరు నాయకులు జాయిన్ అయ్యారు. ఇప్పుడు రంగా గారి గురించి ఏదైనా చెప్పుకుంటే ఏమవుతుందంటే చాలా మంది రకరకాల వాళ్ళు వచ్చి అసలు ఆయన మొహం చూడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఏవేవో కథలు ప్రతి ఒక్కరికి తప్పులేదు. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నేను రంగా అనుచరున్నాను, లేదంటే రంగాతో కలిసి పనిచేసాను, రంగాను చూసాను చెప్పుకోవడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. నిజంగా కష్టపడిన వాళ్ళు, నిజంగా పనిచేసిన వాళ్ళు, నిజంగా అతనితో పాటు పోరాటంలో కష్టం నష్టం చూసిన వాళ్ళు అన్ని రకాలుగా ఆ రోజున నిజానికి ఎవరు ఏ ప్రతిఫలం ఆశించలేదు. రైట్, కేవలం ఒక సంఘటిత శక్తిగా చేసి ఒక లక్ష్యం కోసం పనిచేశారు. ఇప్పుడు అందరూ అక్కడ మనకి స్టూడియోలో జాయిన్ అయినటువంటి ఉగాది నాగు గారు జాయిన్ అయ్యారు.
అలాగే వర్మ గారు జాయిన్ అయ్యారు. ఉగాది నాగ గారు, వర్మ గారు నమస్తే సార్, నేను సతీష్ మాట్లాడుతున్నాను. సో మనం మాట్లాడుకునే కంటే కూడా ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలిసిన వాళ్ళంతా ఒకప్పుడు విద్యార్థి నాయకులు. ఉగాది నాగ గారు, మీరు యునైటెడ్ ఇండిపెండెన్స్ నాయకుడిగా అప్పుడు ఉన్నారు. దివంగత వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి, ఆయన మరణించి చాలా ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆయన ప్రస్తావన లేకుండా రాజకీయాలు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తావన లేకుండా ప్రజా సమస్యలు, ప్రజా పోరాటాలు మాట్లాడుకో